ఈ రోజు మా అందరి కోసం ఏ వంట చేస్తున్నారు? మనకి వింటర్ సీజన్లో మంచిగా వేడి వేడి అన్నంలోకి టేస్టీగా తినడానికి కొత్తిమీర కారం చూపిస్తున్నాం. కొత్తిమీర కారం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. కారాలు అనగానే పొడులు అనగానే మనం ఎప్పుడో చేసి డబ్బాల్లో పెట్టేస్తాము. అలా కాకుండా ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. అంటే కొత్తిమీర మంచి నాటు కొత్తిమీర మంచి స్పైసీ ఉంటుంది. అంటే స్పైసీగా మంచి స్మెల్ ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ కొత్తిమీరతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, మరి కొత్తిమీర కారం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం. కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర తురుము, నూనె, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సింపుల్గా ఉన్నాయి. అన్ని మనకి ఇంట్లో ఉండేవి, ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అంటే మనం డైలీ కూడా మనం కొత్తిమీర అన్నిట్లో వాడుతూనే ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఆ టైంలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందులోకైనా బాగుంటుంది. దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి మన ఇష్టం చాయిస్. అంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టపడే వాళ్ళకైతే అమృతమే. అవునా? సో చేసేద్దాం మరి. సో ముందు ప్రిపరేషన్ ఏం లేదు, చక్క కొత్తిమీర శుభ్రం చేసుకుంటే చాలు. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయలు, కొత్తిమీర పచ్చి కొత్తిమీరనే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి, అంతే కదా? పెట్టుకోవాలి. మనకి ఇది నిలవ ఉండాలి అంటే కడిగి ఆరబెట్టేసుకుని మొత్తం డ్రై అయిన తర్వాత ఇది కూడా బాగా డ్రై చేసేసి పొడి చేసేసుకుంటే మనకి స్టోర్ కూడా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. అట్లా కూడా తడి అనేది లేకుండా మనం ఆరబెట్టేసుకొని చేసుకుంటే నిలవ కూడా ఉంటుంది. ఇదైతే మనం ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గా అయిపోయేలానే కాబట్టి ఇలా డైరెక్ట్ చేసేసి ఇది కూడా ఉంటుంది ఒక 2-3 days. అదైతే ఇంక ఎక్కువ రోజులు ఉంటుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఓకే. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. అది కొంచెం వేగాక అంటే పాయలు అలాగైనా వేసుకోవచ్చు, దంచైనా వేసుకోవచ్చు. ఎక్కువ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే. కానీ దీనికి ఈ కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేయకుండా ఉండటానికి అలా వేసాను అనమాట. ఇది వేసేటప్పుడు అంత ఉన్నట్టు ఉంటుంది, వేయగానే కొంచెం అయిపోతుంది. అందుకే చాలా ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర ఉన్నప్పుడే మనకి ఇది చేసుకోవాలి. అంటే మనకి కావాల్సినంత కావాలి అని అంటే ఒకళ్ళిద్దరు ఉన్నారనుకో ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఎక్కువ మంది మనకి ఏదైనా ఇంట్లో పార్టీస్ అలాంటివి అనుకో మనం ముందు రోజు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. అది అలా ఆరబెట్టేసుకొని చేసుకుంటే, ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఒక వెరైటీ ఇలా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా వేరే ఆకుకూరతో దేంతో అన్నా బాగుంటుందా? వేరే ఆకుకూర అంటే ఈ ఫ్లేవర్ ఉండేదైతే కొత్తిమీర, పుదీనా. పుదీనా కన్నా కూడా కొత్తిమీరతో చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఆకుకూరలు అంటే ముద్దకూరలా చేస్తాము, ఆల్రెడీ మనం చేసి చూపించాము. కొద్ది పాలకూర, బచ్చల కూర అలాంటి వాటితో ముద్దకూరలు వేస్తాం. నెక్స్ట్ వేగిపోయింది కదా, స్టవ్ ఆపేయాలి. సో కొత్తిమీర బాగా ఇలా కరకర అయ్యేలాగా ఫ్రై చేసాము. ధనియాలు, జీలకర్ర పొడి ఓకే, 1 స్పూను. స్టవ్ ఆపేసాక అది ఆపేస్తేనే బెటర్, అంటే కారం మాడిపోకుండా ఉంటుంది. సాల్ట్ కొద్దిగా, అంటే ఎక్కువ పట్టదు, ఇందులో పుట్నాల పొడి వేస్తాం కదా, ఎక్కువ. కారం ఫుల్ 2 స్పూన్లు వేసాను. అలాగే కొబ్బరి పొడి కొద్దిగా, ఇది పుట్నాల పప్పుల పొడి. వేయించిన శనగపప్పుని పొడి చేసేసి ఎలా తెలుస్తుంది క్వాంటిటీ మనకి? అంటే మనం తీసుకున్న ఒక పెద్ద బౌల్ కొత్తిమీర తీసుకున్నాం కదా, ఒక హాఫ్ బౌల్ పుట్నాల పొడి వేసుకోవచ్చు,
లేదు ఇంకా తక్కువ కావాలి, కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు. కొంచెం తక్కువ వేసామనుకో అది ముద్దలాగా వచ్చేస్తుంది, కొంచెం ఎక్కువ వేస్తే పౌడర్ లాగా వస్తుంది. కానీ ఇలా బాగుంటుంది. ఇలా బాగుంటుంది. మనము దోశలు వేసుకున్నప్పుడు పైన స్ప్రెడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కారం దోశ వేసుకుంటాం కదా, కారం తయారు చేసుకుంటాం. కారం దోశలు వేసుకుంటాము, ఉల్లిపాయ కారము చేస్తాం కదా, చట్నీ దోశ, కారం దోశ. మనం ఎప్పుడు చేసుకునే కారం దోశ రొటీన్గా కాకుండా ఈ పొడి వేస్తే ఇంకా బాగుంటుంది దోశలోకి. రెడీ అయిపోయింది. కాంబినేషన్స్ అన్ని చేయటమే కాదు, తినటం కూడా తెలియాలి. అంతే, టేస్టీగా. అంటే ఎందులోకి కాంబినేషన్ చేస్తే బాగుంటుంది, దాంట్లో తింటేనే బాగుంటుంది. అంతేగా మరి. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ స్నాక్గా కావాలంటే ఇంకొక టిప్ ఏంటంటే మరుమరాలు ఉంటాయి, అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్లోనైనా ఎందులో ఎయిర్ ఫ్రైయర్లోనైనా కొంచెం హీట్ ఎక్కితే మంచిగా క్రంచీగా అవుతాయి కదా. ఈ పొడి వేసి కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. చాలా బాగుంటుంది అలా కూడా. అంటే చాలా విధాలుగా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ పొడి ఒకటి చేసుకుంటే. ఇప్పుడు ఏంటంటే మనము ఇది కొత్తిమీర కూడా డ్రై అయిపోయింది, మంచిగా వేయించేసాం, డీప్ ఫ్రై చేసినట్టు చేసేసాం కాబట్టి ఇది కూడా నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఏంటంటే మనం పిల్లలు బయట ఉన్నా ఎక్కడికైనా మనం ఫారెన్కి అట్లా ప్యాక్ చేసి పంపించాలన్నా కూడా ఆరబెట్టి చేసామనుకో ఇంకా అది ఎన్ని రోజులైనా. సో ఇది అయిపోయినట్టు బౌల్లోకి తీద్దాం. కొత్తిమీర కారం రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా. ఓకే. కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర తురుము, నూనె, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి. కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన కొత్తిమీర కారం రెడీ.